భూదాన్ పోచంపల్లి ప్రజలకు నమస్కారం. నేను 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేపల్లి ప్రజలకు నమస్కారం. నేను 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సమితిలో పనిచేశాను. ఆనాడు ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు పోచంపల్లికి సభ్యత్వం తీసుకొని రావడం జరిగింది. ఆ తరుణంలో బొంగు శంకరయ్య గారు మమ్మల్ని అందరినీ పిలిపించి సభ్యత్వాలు ఇప్పించడం జరిగింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లికి భూదాన్ పోచంపల్లిలో ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు సభ్యత్వాలు తీసుకొని రావడం జరిగింది. అది బొంగు శంకరయ్య గారు ఆధ్వర్యంలో మేమందరం సభ్యత్వం తీసుకున్నాము. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు రైతు పట్టిన నాగలి గుర్తుతో గోరంటి సుదర్శన్ రెడ్డి గారు చాలామంది ఎంపీటీసీలుగా గెలవడం జరిగింది. గోరంటి సుదర్శన్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఉన్నారు. దండెటిపల్లి చంద్రయ్య గారు ఎంపీపీగా ఉన్నారు. అప్పుడు మా పార్టీ గుర్తు రైతు పట్టిన నాగలి గుర్తు. ఆనాడు అనేకమైనటువంటి ఉద్యమాలలో గోరంటి సుదర్శన్ రెడ్డి గారు మరియు ఎంపీపీ దండెటిపల్లి చంద్రయ్య గారు, ఎంపీటీసీ మెరుగు శశికళ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కేసీఆర్ పెట్టినటువంటి పాదయాత్రలకు మేము పాల్గొనడం జరిగింది. ఆ తరుణంలో గోరంటి సుదర్శన్ రెడ్డి గారు నల్లగొండలో అమర నిరాదీక్ష చేసినాడు. ఆ అమర నిరాదీక్షకు అందరూ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అనేకమైనటువంటి ప్రజలు మద్దతు వలిగిరు. ప్రజలు అప్పటి నుండి ఇప్పటి వరకు భూదాన్ పోచంపల్లిలో ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ టిఆర్ఎస్ పార్టీ నుంచే జరగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ పార్టీ నుంచే ఎమ్మెల్యే అయినటువంటి 10 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆవిర్భావం నుంచి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగినారు. మేము అనేకమైనటువంటి పాదయాత్రలో పాల్గొన్న తరుణంలో 2009లో టిఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీగా ఎంపీపీగా గెలిచిన వాళ్ళు కూడా పార్టీ మారడం జరిగింది. కాంగ్రెస్లో కూడా జరిగింది. అప్పుడు అందరూ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తరుణంలో నేను ఒక్కరిని 2009లో ఎలిమినేటి కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు అమర నిరాదీక్ష చేస్తున్నటువంటి పోస్టర్లను తీసుకొచ్చి నేను ఒక్కనే లై పెట్టుకొని అతికేసుకొని టెంట్ వేసుకొని ఒక్కరిని నిరాదీక్ష చేసినటువంటి సందర్భంలో మళ్ళీ కొందరు మెల్లమెల్లగా రావడం జరిగింది. అందరూ ఖాళీ అయిన తరుణంలో కూడా నేను ఒక్కరిని జెండా పట్టుకొని దుకాణాలు అన్నీ బంద్ చేసి రాస్తారాకులు అన్నీ చేయడం జరిగింది. మళ్ళీ 2013లో వార్డు నెంబర్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనరల్ మహిళగా మా భార్యను నిలబెట్టడం జరిగింది. అప్పుడు మా భార్యను అందరూ ఆదరించి వార్డు మెంబర్గా గెలిపించడం జరిగింది. నేను ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. వాళ్ళే మా మీద అభిమానంతో ఓట్లు వేయడం జరిగింది. పద్మనగరు, రామనగరు గెలిచిన తర్వాత నేను 2013 తర్వాత గెలిచినాక 2 నెలలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మోజువాని ఓటుతో ఆనాడు మన్మోహన్ సింగ్ మరియు సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత టిఆర్ఎస్
పార్టీ పోటీ చేస్తే ఎమ్మెల్యేగా ఇక్కడ పైలశేఖర్ రెడ్డి గెలవడం జరిగింది. అక్కడ కేసీఆర్ గెలవడం జరిగింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కావడం, కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీ కావడం, మరియు కపిలవాయి దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ కావడం, ఎలిమినేట్ కిష్టారెడ్డి ఎమ్మెల్సీ కావడం, అవన్నీ నాకు కలిసి వచ్చినాయి. ఆ తరుణంలో అందరి దగ్గరికి పోయి బతిలాడితే, నువ్వు ఉద్యమకారునివి, నీకు ఏ పని అయినా ఇస్తాం. అదే ఎలిమినేట్ కృష్ణారెడ్డి, అరే నేను సీసీ రోడ్లకు వ్యతిరేకం అయినా నీకు ఇస్తాను ఉద్యమకారునివి అని నాకు సీసీ రోడ్లు ఎలిమినేట్ కృష్ణారెడ్డి ఇవ్వడం జరిగింది. కర్నె ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విప్పు కర్నె ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది. మరియు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఎమ్మెల్సీ ఉద్యమకారునివి, నీకు ఇయ్యనా అని చెప్పి నాకు సీసీ రోడ్లకు నిధులు ఇవ్వడం జరిగింది. పద్మనాభ కాలనీలో ఎండిఓ ఆఫీస్కి ఎదురుగా మరియు మంచి మంచి లీడర్ల ఎదురుగానే నేను సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు వార్డు మెంబర్గా గెలిచినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఎక్కడి నుండి అంటే అంబేద్కర్ విగ్రహం నుండి బందారప్ చంద్ర ఇంటి వరకు ఒక రోడ్డు చేయడం జరిగింది. మరియు హీరో హోండా షోరూమ్ నుండి మొదలు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడం జరిగింది. మరియు ఇక్కడ పెద్ద లీడర్లు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఏరియాలలో కూడా పద్మనాభ కాలనీలో ఒక 4 లైన్లు నేను మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు నిర్మాణం చేసినాను. ఈ తరుణంలోనే నేను 2018 వరకు మా భార్య వార్డు మెంబర్గా సమయం అయిపోయినాక మున్సిపల్గా బుధాన్ పోచంపల్లి ఏర్పాటు అయినది 2019లో. అయినప్పుడు మా భార్యను కౌన్సిలర్గా నేను నిలబెట్టినాను. అంతకుముందు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి అభ్యర్థి కర్ణాటక రవి ఎంపీటీసీ అయ్యి ఏ పని చేయకపోతే అందరూ ఆయనను కోపం చేయడం జరిగింది. ఆ తరుణంలోనే ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు కౌన్సిలర్గా వేసినామని చెప్పి పైలశేఖర్ రెడ్డి, మాడుగుల ప్రభాకర్ రెడ్డి, తడక రమేష్ అందరూ కలిసి నీకు కోప్షన్ నెంబర్ ఇస్తాం, నీ భార్య కోప్షన్ నెంబర్ ఇస్తాం అని చెప్పి మమ్మల్ని పక్కకు జరగడం జరిగింది. నేను కర్ణాటక రవి గారిని గెలిపించడం, మున్సిపల్ టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇస్తాని మాట అందరూ మార్చి కోప్షన్ నీకు ఇస్తానులే, కర్రె ప్రభాకరే ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు అని ఒక పెద్ద లీడర్లు అంటారు. మాజీ ఎమ్మెల్యే గారు నీకు ఇస్తా అని మాట ఇయ్యలే అని దాట వేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇస్తాన్న కోప్షన్ నెంబర్ ఇయ్యక మోసం చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా రిజర్వేషన్ జనరల్ మహిళా వచ్చింది, మళ్ళీ మా భార్య నిలబెట్టడం జరిగింది. నేను టికెట్ కోసం అందరిని అడిగినాను. అడిగితే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నారు. డబ్బులే ముఖ్యం అనుకోలే నా ఓటర్సు, నాకు ఓటేసిరు. సరే డబ్బులైనా నేను ఖర్చు పెడతాను కూడా వాళ్ళందరికీ, అధిష్టానానికి, ఎమ్మెల్యే గారికి, మా భార్య గారు అందరూ కలిసి చెప్పడం జరిగింది. ఆమె కూడా వచ్చి 2 సార్లు ఎమ్మెల్యేను అందరినీ అడిగింది. ఇప్పుడు వేరే వాళ్ళకు నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మేము టికెట్ ఇస్తాం, నీ దగ్గర డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. నేను డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా డబ్బులున్న వాళ్ళకే టికెట్ ఇస్తే నేను మాత్రం ఇండిపెండెంట్గా అయినా మా భార్య బరిలో ఉంటా అని నాతోని అందరికి కూడా నాయకులకు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే అందరు అధికారంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మాటనే కొందరు వినక కోప్షన్ నెంబర్ ఇస్తా అని మాట తప్పడం జరిగింది. ఇవాళ కర్రె ప్రభాకర్ గారి మీద నెట్టివేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కాలే. ఆ రోజున కర్ణాటక రైవిని ఏ పని చేయలేదని మాకే సపోర్ట్ చేస్తా అన్నారు.
మరి ఆయన మా సపోర్ట్ వల్లే గెలిచిండు. మరి ఇవాళ వేరే తీరు మాట్లాడడం నాకు అర్థం. ముఖ్యమైన విషయం ఏమిటంటే జెండా పట్టకుండా సూట్ కేసులు తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళకే టికెట్ ఇస్తారట. మరి ఇన్నేళ్ళు ఉద్యమం చేసి నా సంసారం, నా పిల్లలు, అన్ని కుటుంబాన్ని వదిలిపెట్టుకొని నేను సర్వము ఆగమైన మరి నా మీద ఎఫ్ఐఆర్, వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ కేసు అయినా ఏదైనా ఉంటే చూపి మన ఉద్యమ కేసులా నా మీద ఇదే పోచంపల్లి కానీ, నారాయణపురం కానీ, చౌటుప్పల్ కానీ, అనేకమైనటువంటి నల్గొండలో కానీ నా మీద ఉన్నటువంటి కేసు ఏం కేసు ఉన్నదో చెప్తున్నా. కొంక లక్ష్మీనారాయణ అలియాస్ కేసీఆర్, సన్నాపు రాజమల్ల అనే ఉంటుంది ఎఫ్ఐఆర్. ఇప్పటికైనా ప్రజలు గుర్తించి ఉద్యమకారులను మోసం చేస్తే ఉద్యమకారుల కోసం ప్రజలందరూ ఉద్యమం చేయడం వల్లనే ఈ తెలంగాణ ఏర్పాటు జరిగింది. ఉద్యమకారులు ఒక్కరితోనే మొదలవుతుంది. ఒక్కరి తర్వాత వందల తర్వాత వేల తర్వాత లక్షలతోనే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి పోచంపల్లిలో నేను జెండా పట్టుకొని తిరిగినాడు, నన్ను పిచ్చోడు అని అన్నారు. ఇదే కేసీఆర్ తిచ్చినోళ్ళే ఇవాళ టికెట్ అడుగుతున్నారు. కేసీఆర్ తాగుబోతు లంగా అన్నోళ్ళే ఇవాళ కేసీఆర్ కోసం టికెట్ కావాలని ఆశిస్తారు. నేను ఆనాటి నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్, నా పేరే నిక్నేమ్ కేసీఆర్. దయచేసి ప్రజలందరూ గుర్తించుకొని కొంక లావణ్యకు రేపు జరగబోయే మున్సిపల్ మధ్య లేదు. దయచేసి ప్రజలారా మేము ముందుకు వస్తున్నాము. మా భార్య కొంక లావణ్య వస్తుంది. టికెట్ ఇస్తే ఆ టికెట్ ఇచ్చి పార్టీ మమ్మల్ని గుర్తిస్తే, ఉద్యమకారుని గుర్తిస్తే అట్లా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇండిపెండెంట్గా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని అందరికీ బుధాన్ పోచంపల్లి ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎలక్షన్లో ఏ గుర్తు వచ్చినా, కారు గుర్తు వచ్చినా, ఇండిపెండెంట్ గుర్తు వచ్చినా సహకరించాలని కోరుకుంటున్నాను తెలియజేస్తున్నాను.